ప్రైజ్ ది లార్డ్. सब అందరికీ జై ప్రభు మసీకి. सभी को जय मसीह की. ప్రార్థన చేసుకుని ఈ రోజు బైబిల్ స్టడీని ఆరంభించుకుంటాం. प्रार्थना करके बाइबल पठन शुरू करेंगे. ప్రేంగుల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, प्रेमी स्वर्गीय पिता पवित्र प्रभु जी, నీ ప్రియమైన కుమారుడు యేసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. आपके प्रिय पुत्र प्रभु यीशु के लिए धन्यवाद देते हैं. యేసు యొక్క నిత్య నిబంధన రక్తాన్ని आपण ప్రోక్షించుకొని వస్తున్నాం. सदा के लहू अपने ऊपर तेरे पवित्र लहू का छिड़काव लेते हैं. నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ దినాన ప్రభా బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. प्रभु जी, आज के दिन में बाइबल अध्ययन में हमें स्मरण कर. పరిశుద్ధాత్ముడే వాక్య పరిచయం చేయనట్లుగా సహాయం చేయండి. पवित्र आत्मा ही संदेश देने के लिए सहायता कर. పరిశుద్ధాత్మని యొక్క బలమైనటువంటి సంచారం మాకు అనుగ్రహించండి. पवित्र आत्मा का प्रभु जी संचरण हमें दे. పరిశుద్ధాత్ముడే మాకు పరిచయం చేయడానికి సహాయం చేస్తాడు. पवित्र आत्मा ही सेवकाई करने में हमारी सहायता करे. మీ ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాం. आपके प्रेम के लिए धन्यवाद देते हैं. పాటల ద్వారా నీ దివ్య వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడు నాయన. गीतों के द्वारा, अपने दैविक वचन के द्वारा हमसे बात करने वाला परमेश्वर है. నీ స్వరాన్ని విని నీ మాటకు లోబడడానికి సహాయం చేయి. आपकी आवाज को सुनकर प्रभु जी आज्ञा मानने में हमारी सहायता कर. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు పవిత్రంగా నిర్దోషంగా జీవించడానికి సహాయం చేయండి. प्रभु यीशु के लिए पवित्र जीवन, निर्दोष जीवन जीने के लिए सहायता कर. దినమంతట్లో మీరు చేసిన మేలుకే వందనాలు. दिन भर की सारी भलाई के लिए धन्यवाद देते हैं. ఎక్కడ నేను తప్పిపోయినానో సంపూర్ణంగా పవిత్రపరచండి. యజమానుడు వాడుకోండి, అర్హమైన పాత్రగా చేసుకోండి. प्रभु जी, जहाँ मैं चूक गया हूँ संपूर्ण रूप से पवित्र कर, अपने लिए उपयोगी पात्र बना. పరిశుద్ధమైన యేసు రక్తంలో సంపూర్ణంగా కప్పండి. प्रभु यीशु के पवित्र लहू में मुझको छू. పరిశుద్ధాత్మని యొక్క నింపుదలను అనుగ్రహించండి. पवित्र आत्मा की भरपूरी दे. శత్రువు కనుపు పనిచేసే శత్రువుని సంపూర్ణంగా నీ రక్తం చేత దూరపరిచి లయం చేయని ప్రార్థిస్తున్నాం. देखी अनदेखी शत्रु की शक्तियों को प्रभु यीशु के लहू से दूर कर. నీవి మహిమ పొందమని, प्रभु जी तुझको ही पूरा महिमा मिले. పరిశుద్ధాత్మని సంపూర్ణ సహాయం కోరుకుంటూ पवित्र आत्मा की पूरी सहायता चाहते हैं. మత్తయి గారి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం. मत्ती 18 का 20 पद दावा करते हैं. 16వ అధ్యాయం 18, 19వ వచనం ఎత్తి పట్టుకుంటున్నాం. 16 अध्याय 18, 19 पद दावा करते हैं. జకరియా గారి 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం. जकरिया 2:5 दावा करते हैं. మార్క్ గారి సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం. मरकुस रचित सुसमाचार 16 का 20 पद दावा करते हैं. నీవే మాకు తోడు నడిపించమని प्रभु जी हमारे साथ रहकर हमको चला. మా ప్రార్థన విన్న యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन. हमारी प्रार्थना को सुना प्रभु जी. धन्यवाद के साथ प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं. आमीन. आमीन. పాట సంఖ్య 712 పాట పాడుకుంటాం. హిందీలో 606, తెలుగులో 712 పాట, పాత దాంట్లో 610.
రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం అయినది, శుభప్రదము శాశ్వతమైనది. పృథివీనందు ఉన్నవన్నీయు, పృథివీయందు ఉన్నవన్నీయు గతించి మరలా పోచున్నావే, కదలి గతించి పోచున్నావి. గతించాదు నీ వాక్యము గాను నిలచునెప్పుడు, గతించాదు నీ వాక్యమెప్పుడు, గతిగాను నిలచునెప్పుడు. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. జనాంగములు కదలుచున్నవి, జనాంగములు కదలుచున్నవి. జగమందెల్లను శాంతియే లేదు, జగమందెల్లను శాంతియే లేదు. నీ ప్రజలు స్థిరులైయుందురు, నీ ప్రజలు నిత్యముండెదరు. నీ ప్రజలు స్థిరులైయుందురు, నీ ప్రజలు నిత్యముండెదరు. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. భూమి ఆకాశము కదిలింపబడును, భూమి ఆకాశము కదిలింపబడును. అనుసరించి తరలిపోవును, అనుసరించి తరలిపోవును. ప్రతి గృహము కదలదెన్నడు, ఇల్లు నిత్యము నిలచు. ప్రభుని గృహం కదలదెన్నడు, ఇల్లు నిత్యము నిలుచు. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము మైనది. ఉదయించునుగా రాజ్యముకటి, ఉదయించునుగా రాజ్యముకటి. ఓడి చేయునుగా అన్యరాజ్యములను, ఓడి చేయునుగా అన్యరాజ్యములను. ఆ రాజ్యం అంతరించదు, ఆ రాజ్యము నిత్యము నిలచు. ఆ రాజ్యం అంతరించదు, ఆ రాజ్యం నిత్యము నిలచు. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. తన ప్రజలకు రాజ్యముసగు, తన ప్రజలకు రాజ్యముసగు. కరుణము కోరికయిదియే, కరుణము తండ్రి కోరికయిదియే. ప్రేమ ఫలించలేదు, ప్రేమ
ఫలించనేరదు. ఓ ప్రేమ నిలచు నిరతం, ఓ రాజ్యం నిశ్చలమైనది, ప్రథము శాశ్వతమైనది. ఓ రాజ్యం నిశ్చలమైనది, ప్రథము శాశ్వతమైనది. ఈ పాటలోని రెండు మూడు నాలుగు వచనాలు ఇంకోసారి పాడుకుంటాం. జనాంగములు కదలుచున్నవి, జనాంగములు కదలుచున్నవి, జగమందిల్లను శాంతి లేదు, జగమందిల్లను శాంతి లేదు. ప్రజలు స్థిరులయ్యుందురు, ప్రజలు నిత్యముండెదరు. ప్రజలు స్థిరులయ్యుందురు, ప్రజలు నిత్యముండెదరు. ప్రభు రాజ్యం నిత్యమైనది, ప్రథము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, ప్రథము శాశ్వతమైనది. భూమి ఆకాశము కదిలింపబడును, భూమి ఆకాశము కదిలింపబడును. అనుసరించి పోచున్నవి, గృహము కదలనిన్నడు, నీ గృహము నిత్యము నిలచు, నీ గృహము కదలనిన్నడు, ఇల్లు నిత్యము నిలచు. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిత్యమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ఉదయించునుగా రాజ్యముకటి, ఉదయించునుగా రాజ్యముకటి, ఓడి చేయునుగా అన్య రాజ్యములను, ఓడి చేయునుగా అన్య రాజ్యములను. ఆ రాజ్యం అంతరించదు, ఆ రాజ్యము నిత్యము నిలచు, ఆ రాజ్యం అంతరించదు, ఆ రాజ్యము నిత్యము నిలచు. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ప్రభు రాజ్యం నిశ్చలమైనది, శుభప్రదము శాశ్వతమైనది. ఇంకో పాట పాడుకుంటాం. प्रभु जी निशानी की ओर 714 పాడుకుంటాం. 714 పాట, పాత దాంట్లో 744.
हिंदी में 748 गीत संख्या प्रभु जी निशाने की ओर दौड़ा चला जा रहा हूँ। ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపులకు కలుగు ఉన్నత పిలుపులకు కలుగు బహుమానమలేనది. ప్రభువా ఏవేవి లాభకరములై ఉండేను వాటిని క్రీస్తు నిమిత్తం, ఏవేవి లాభకరములై ఉండేను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నిల్చుకొని సాగుచున్నాను, నష్టముగా నిల్చుకొని సాగుచున్నాను. ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ప్రభువా క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలము ఆయామ శ్రమలలో ఆయామ శ్రమలలో వాడ నగుదు. ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ప్రభువా క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమునేమి నాము, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమునేమి నాము, సమస్తమును నష్టముగా చుకొనుచున్నాను, సమస్తమును నష్టముగా చుకొనుచున్నాను. ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ప్రభువా వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై పడుచు దయముగా సాగుచున్నాను, పడుచు దైవముగా సాగుచున్నాను. ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ప్రభువా దుర్యోధకి అరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపులకు
పిలుపునకు కలుగు బహుమానం పొందవలే నాని. శాంత పిలుపునకు కలుగు బహుమానం పొందవలే నాని. ప్రభువా క్రీస్తు శిలువపై దృష్టి నుంచి ఆయాన కృప నిలిచి ఉండుము. ఆ పాట పాడుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. 650 తెలుగులో हिंदी में 599 गीत संख्या 650 से अपनी नजर ना हटाए. క్రీస్తు శిలువపై దృష్టి నుంచు ఆయన కృపయందే నిలిచుండుము. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తు అడుగులలో నడువుము. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తు అడుగులలో నడువుము. క్రీస్తు శిలువపై దృష్టి ఉంచు. సమాధాన దేశం పరలోకము ఎన్నో దివ్యనాలు కలవందున. సమాధాన దేశం పరలోకము ఎన్నో దివ్యనాలు కలవందున. ఇహలోక శాంతి క్షణమాత్రము గొప్ప శిక్ష యందు దాగి ఉండు. ఇహలోక శాంతి క్షణమాత్రము గొప్ప శిక్ష యందు దాగి ఉండు. క్రీస్తు శిలువపై దృష్టి ఉంచు. ఆయన కృపయందే నిలిచుము. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తు అడుగులలో నడు. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తు అడుగులలో నడు. క్రీస్తు శిలువపై దృష్టి నుంచు. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ లోకాశలు నిన్ను ఆకర్షించు. క్రీస్తు నుండి నిన్ను దూరపరచు లోకాశలు నిన్ను ఆకర్షించు. సిలువను చూడకపోయినచో చిక్కుకొనెదావు ఈ లోకములో. సిలువను చూడకపోయినచో చిక్కుకొనెదావు ఈ లోకములో. క్రీస్తు శిలువపై దృష్టి ఉంచు. ఆయన కృపయందే నిలుము. పరలోక మహిమా కిరీటముపై క్రీస్తు అడుగులలో నడువు. పరలోక మహిమా కిరీటముపై క్రీస్తు
అడుగులలో నడువు. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. ప్రభు యేసు సహవాసమున నిలచి సాతాను దుస్తలమియా. ప్రభు యేసు సహవాసమున నిలచి సాతాను దుస్తలమియాకును. ఏవి క్రీస్తు నుండి విడదీయును. యేసు రక్తమందు కడుగుకొనుము. ఏవి క్రీస్తు నుండి విడదీయును. యేసు రక్తమందు కడుగుకొనుము. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. ఆయన కృపయందు నిలుచును. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తేసు అడుగులలో నడువుము. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తేసు అడుగులలో. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. పరలోక దీవెనలు రుచి చూడను. ఆశాకు వెళ్ళాను సిద్ధపడు. పరలోక దీవెనలు రుచి చూడను. ఆశాకు వెళ్ళాను సిద్ధపడు. లోకమునకు నువ్వు వేరైనచో ఆత్మీయముగా నీవు ఎదిగేదవు. లోకమునకు నీవు వేరైనచో ఆత్మీయముగా నీవు ఎదిగేదవు. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. ఆయని కృపయందు నిలుచును. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తేసు అడుగులలో నడువు. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తేసు అడుగులలో నడువుము. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. మొదటి వచనాన్ని ఇంకోసారి పాడుకుంటాం. पहला खड़ी और एक बार गाएंगे. సమాధాన దేశం పరలోకము ఎన్నో దివేనాలు కలవం. సమాధాన దేశం పరలోకము ఎన్నో దివేనాలు కలవం. లోక శాంతి క్షణ మాత్రమే గొప్ప శిక్ష యందు దాగి ఉండు. ఇహలోక శాంతి క్షణ మాత్రమే గొప్ప శిక్ష యందు దాగి ఉండు. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. ఆయని కృపయందు నిలుచుండు. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తేసు అడుగులలో నడువు. పరలోక మహిమా కిరీటముకై క్రీస్తేసు అడుగులలో నడువు. క్రీస్తేసు సిలువపై దృష్టి నుంచు. बाइबल का कोरस गाएंगे. बाइबल पाठ पाడుకుంటాం. బైబిల్ చదివి లోబడుము. వాక్యాన్ని ధ్యానించు దివారాత్రము. బైబిల్ చదివి లోబడుము. వాక్యాన్ని ధ్యానించు దివారాత్రము. ప్రేరేపింపబడి దైవాత్మచే దేవుని ద్వారా
రాయబడిన్ శక్తి గల వాక్యం మీ ఆత్మను నిశ్చయముగను రక్షించును. బైబిలు చదివి లోబడుము, వాక్యాన్ని ధ్యానించు వారాత్రం. బైబిలు చదివి లోబడుము, వాక్యాన్ని ధ్యానించు వారాత్రం. बाइबल पढ़ो और उसे मानो, आज्ञा मानते हुए बढ़ते तुम जाओ. बाइबल पढ़ो और उसे मानो, आज्ञा मानते हुए बढ़ते तुम जाओ. जीवन में पाप है दिखाती है, बचने का मार्ग है सिखाती है. जो माने वो मनुष्य बच जाता है, जीवन का आनंद वो पाता है. बाइबल पढ़ो और उसे मानो, आज्ञा मानते हुए बढ़ते तुम जाओ. बाइबल पढ़ो और उसे मानो, आज्ञा मानते हुए बढ़ते तुम जाओ. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. परमेश्वर के वचन को ध्यान करेंगे. దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము దేవుని రాజ్యము. हम जो वचन ध्यान कर रहे हैं वह है परमेश्वर का राज्य. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయని మనం మొదటి పేతురు గారి పత్రిక 4:7 చూసాం. पहला पत्रस 4:7 में हम देखे संसार में जो भी है सब मिट जाएंगी. మొదటి యోహాన్ గారి పత్రిక पहला यूहन्ना 2:17 కూడా చూస్తున్నాము. दूसरा पहला यूहन्ना 2:17 दूसरा अध्याय 17 पद. లోకము దాని ఆశయాన్ని గతించిపోతాయి, దేవు చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలిచి ఉంటాడు. संसार और उसकी अभिलाषाएं मिट जाती है, परंतु परमेश्वर का वचन सदा स्थिर रहता है. దేవుని చిత్తం నెరవేర్చువాడు మాత్రమే నిత్యం ఉంటాడు. परमेश्वर की इच्छा जो पूरी करता है वही सदा रहेगा. మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చువారంగా మనం ఉంటూ దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలి. परमेश्वर की इच्छा पूरी करते हुए हमारे जीवन में उसके राज्य के लिए तैयार होना है. మన జీవితంలో ఈ గతించే లోకము, గతించేటువంటి ఈ లోకంలో ఉన్న అన్ని కూడా మనం ఏమాత్రం వాటిని ప్రేమించద్దు. ये संसार और संसार की अभिलाषाओं से हम कभी प्रेम ना करें. కానీ దేవుని రాజ్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది. लेकिन परमेश्वर का राज्य हमारे लिए बहुत ही मुख्य है. దేవుని రాజ్యం ఎందుకు ప్రాముఖ్యమైందంటే అక్కడ నా ప్రభు ఉంటాడు, అక్కడ నా యేసు ప్రభు ఉంటాడు. परमेश्वर का राज्य क्यों मुख्य है बोले तो वहाँ हमारा प्रभु रहेगा सदा. అక్కడ నా ప్రభు ఉంటున్నాడు. वहाँ प्रभु रहता है. ఆయన తన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడిగా ఉన్నాడు. पिता के दाहिनी ओर बैठे हुए हैं. కనుక నా ప్రభు ఎక్కడ ఉంటాడు, నేను కూడా అక్కడనే ఉంటాను. इसलिए जहाँ मेरा प्रभु रहेगा मैं भी वहाँ रहना. నా ప్రభువే ఈ లోకాన్ని సృష్టించినాడు. हमारा प्रभु ही सृष्टि की रचना की. మన ప్రభువే ఈ లోకమంతటిని ఒక రోజు పూర్తిగా గతింపజేస్తాడు, పూర్తిగా తీసివేస్తాడు. हमारा प्रभु ही एक दिन इस संसार को नाश कर देगा. కనుక మనం ఈ నశించిపోయే లోకాన్ని, తాత్కాలికమైన లోకాన్ని ప్రేమించద్దు. इसलिए ये नाशवान संसार से, थोड़े समय के संसार से हम प्रेम ना करें. దేవుని రాజ్యం యొక్క ప్రాముఖ్యతలు మనం ధ్యానిస్తున్నాం. परमेश्वर के राज्य की मुख्य विशेषता हम देख रहे हैं. చాలా మహత్కరమైనటువంటి మాటలు దేవుని రాజ్యం గురించిన విశేషాలు. बहुत ही आश्चर्य विषय. దేవుని వాక్యము నిజంగా మనకు దేవుని రాజ్యం గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. परमेश्वर के वचन से परमेश्वर के राज्य के बारे में हम स्पष्ट रूप से देख रहे हैं. కనుక దేవుని వాక్యంలో ఇప్పుడు మనము
దేవుని రాజ్యంలో ఉన్న కొన్ని సత్యాలు మనం చూస్తాం. परमेश्वर के राज्य के विषय में कुछ सत्य बातों को हमने देखा. దానియేలు గారి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నాము. दानियल की पुस्तक 4 अध्याय 3 पद में हमने देखा. దానియేలు గారి గ్రంథం 4:3లో ఆయన సూచక్రియలు ఎంతో ప్రచండమైనవి. दानियल जी का 4 अध्याय 3 पद में हमने देखा. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. उसका राज्य सदा का है. ఎంతో అద్భుతమైన మాట ఇది. ये कितनी अद्भुत बात है. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మనతో మాట్లాడి ప్రార్థన చేసుకుంటాం. इस वचन को प्रभु हमारे लिए आशीषित करें. हम प्रार्थना करें. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దివ్య వాక్యానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యాన్ని ఆస్వాదించండి. నీ వాక్య వెలుగులో మేము అనేక సత్యాలు తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని కనిపించి పనిచేస్తున్న శత్రువును సంపూర్ణంగా లయం చేయండి. నీ వాక్యం ద్వారా, నీ వచనం ద్వారా, నీ ప్రశస్తమైన పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ద్వారా మాతో మాట్లాడమని ప్రభా, నీ యొక్క తండ్రి వాయిస్, నీ స్వరాన్ని వినుటకు, హియరింగ్ యువర్ వాయిస్ చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు సహాయం చేసి నడిపించమని ఆయన మా ఇరువును కూడా యేసు రక్తంలో సంపూర్ణంగా పవిత్రపరచండి. పరిశుద్ధాత్మతో నింపమని, నీకు ఇష్టమైన యోగ్యమైన పాత్రలుగా చేసుకుని నోటుబోలిగా వాడుకునమని, తను వినుచున్న వారికి మేలు చేయమని, తన ప్రభా నీ రాజ్యం కొరకు ఎట్లా మేము సిద్ధపడాలో మాకు సహాయం చేయమని, మా ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ ఎంతో సమీపంగా మేము పరిపూర్ణంగా పెళ్లి కుమార్తె సంఘంలో సిద్ధపడడానికి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఆయన రాజ్యము శాశ్వతమైనది అని చదువుకున్నాం. परमेश्वर के वचन में हमने पढ़ा उसका राज्य सदा का है. దేవుడు ఈ రాజ్యాన్ని తీసేసి తన రాజ్యాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడు అని మనం చూసినాం పోయినసారి. हमने पिछले बार देखा क्यों प्रभु इस राज्य को नाश करके अपने राज्य को ला रहा है. ఎందుకనక దేవుడు మానవుల కొరకు సృష్టించినటువంటి ఈ భూమిని, ఈ రాజ్యమును మానవుడు సాతాను చేతికి అప్పగించినాడు. क्योंकि परमेश्वर ने जो ये सृष्टि को मनुष्यों के लिए बनाया, मनुष्यों ने उसे शैतान को सौंप दिया. మనుషుడు చేసిన తప్పును బట్టి ఈ లోకమంతా కూడా పాడైపోయింది. मनुष्य की गलती के कारण ये संसार बिगड़ गया. ఈ లోకానికి అంతం అనేది లేకపోతే నాశనం అనేది దగ్గరకు వచ్చింది. ये संसार का अंत बहुत ही निकट आ गया है. ఈ లోకం నాశనం కానే ఉన్నది. अब ये संसार नाश हो जाएगा. అయితే ఈ లోకంతో పాటు మనం నశించకుండా, तो इस संसार से हम नाश ना हो जाए, సంసార్కి సాత్సాసంనాథ్ మనము దేవుని యొక్క గొప్ప రక్షణ పొంది ఆ రాజ్యంలో చేరడానికి ప్రభువారు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. हम महान उद्धार को प्राप्त करके उस राज्य के लिए प्रभु हमें तैयार कर रहा है. ఈ లోకము నాశనం కానే ఉన్నది కనుక దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించినాడు, మనం ఈ లోకంతో నశించకుండా ఉన్నట్లు. ये संसार नाश होने जा रहा है, इसलिए पिता ने अपने पुत्र को भेजा कि हम नाश ना हो जाएं. ఈ లోకంలో ఉన్న వాటిని అందు గురించి చాలా మనం జాగ్రత్తగా ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. తర్వాత దాని నుంచి మనం చాలా దూరంగా ఉండాలి. इस संसार में और संसार की वस्तुओं को जितना हम इस्तेमाल करना है उतना ही करना है और उससे हमें दूर रहना है. దేవుని దూరం చేసేవి, క్రీస్తువును మనం దూరం చేసేవి చాలా ఉంటాయి. परमेश्वर से दूर करने के लिए, मसीह से दूर करने के लिए बहुत सारी बातें हैं. కనుక ప్రభు రాజ్యము చాలా ప్రాముఖ్యమైన విషయం. దీని విషయం పరిశుద్ధాత్మ మనకు సహాయించును గాక. तो परमेश्वर के राज्य के विषय में पवित्र आत्मा ही हमारी सहायता करे जानने के लिए. ఈ రోజు మనము దేవుని రాజ్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎట్లా ప్రభు స్థాపిస్తూ వచ్చినాడన్న విషయాన్ని మనం చూస్తాం. प्रभु यीशु के द्वारा परमेश्वर ने इस राज्य को कैसे स्थापित किया हम देखेंगे. మనము ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారిని ఒక రాజ్యంగా చేస్తున్నాడని చూసినాం పోయినసారి. अपने लहू से उसने हमें छुड़ाया. ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారందరినీ ఒక రాజ్యంగా చేస్తున్నాడు. हम सबों को उसने अपने लहू से छुड़ाकर एक राज्य बनाया. ఈ లోకంలో ప్రతి ప్రభు యొక్క బిడ్డ,
ప్రభు రాజ్యానికి వారసుడిగా ప్రభు రాజ్యంలో ఒక రోజు మనం ఉంటామన్న శుభ నిరీక్షణ కలిగి ఉన్నాడు. एक आशा हमारे लिए है कि हम प्रभु के राज्य में रहेंगे. ఈ రోజు మనము ఈ రాజ్యం యొక్క కొన్ని విశేషతలు మనం చూస్తాం. आज के दिन हम इस राज्य के विषय में कुछ विशेषताएं ఈ देखेंगे. రాజ్యము ప్రభు రాజ్యం రాకముందు ये राज्य परमेश्वर के राज्य आने के पहले ఇశ్రాయేలు రాజ్యం గురించి చూస్తాం మనం. इस्राएल के राज्य के विषय में देखेंगे. ఇశ్రాయేల్ రాజ్యము నిజంగా ప్రభు రాజ్యానికి చాలా అది ముడిపడి ఉంది. इस्राएल का जो राज्य है प्रभु के राज्य के समान है. राज्यంతో ముడిపడిందంటే उसके साथ जुड़ा हुआ है. इस्राएल का जो राज्य है परमेश्वर के राज्य से जुड़ा हुआ है. ఆ యొక్క రాజ్యమును మనం తెలుసుకుంటే దేవుని రాజ్యం గురించి చాలా మనం తెలుసుకోవచ్చు. अगर हम इस्राएल के राज्य को जानेंगे तो परमेश्वर के राज्य के विषय में बहुत कुछ जान सकेंगे. కనుక దేవుని రాజ్యమును మనము ధ్యానిస్తాం. इसलिए हम परमेश्वर के राज्य के विषय में ध्यान करेंगे. అది మొదట శాశ్వతమైన రాజ్యం అని చూస్తున్నాము. पहला हमने देखा सनातन का राज्य. ఆ రాజ్యము తర్వాత ఇంకో విషయం చూస్తాము. वो राज्य और एक विषय हम देखेंगे. అది ఎటువంటి రాజ్యం అనేది మనం చూస్తాం. वो कैसा राज्य है हम देखेंगे. దానికి ఎటువంటి పేర్లు దేవుడు పెట్టినాడు. उसको कैसे नाम प्रभु ने रखा. హెబ్రీ 12వ అధ్యాయం. इब्रानी 12 अध्याय. హెబ్రీ 12వ అధ్యాయము 28వ వచనము. इब्रानी 12 अध्याय 28వ వచనము 28 पद. 8వ అధ్యాయం 12వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 12 अध्याय 28 पद हम सब मिलकर पढ़ेंगे. చదవండి. पढ़िए. इस कारण हम इस राज्य को पाकर जो हिलने का नहीं कृतज्ञ हो और भक्ति और भय सहित परमेश्वर की ऐसी आराधना करे जिससे वह प्रसन्न होता है. 12:28లో నేను తెలుగులో కూడా చదువుతున్నాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యమును రాస్తుంది. इस कारण हम उस राज्य को पाकर जो हिलने का नहीं. हिलने का नहीं ఇంగ్లీష్ లో అది ఎటువంటి రాజ్యం అంటే వే ఫర్ రిసీవ్ ఏ కింగ్డమ్ విచ్ కెనాట్ బి మూవ్డ్. అది కదలని రాజ్యము. नहीं हिलने वाला राज्य. ఇప్పుడే మనము పాట పాడుకున్నాం. अभी हमने एक गीत गाया. భూలోక రాజ్యములన్నీ संसार के जितने भी కదలిపోచున్నవి. मिट जाएगा. కదిలితే ఏమవుతుంది. हिल जाएगा. కదిలితే ఏమవుతుంది. हिलने से क्या होता है. చూడండి ఇప్పుడు భూమి కదిలింది అనుకోండి. देखिए अगर अभी भूमि पृथ्वी हिल रहा है బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోతాయి. बड़े बड़े मकान गिर जाते हैं. భూమి బద్దలైపోయి దాంట్లోని చాలా మంది వెళ్ళిపోతారు. భూకంపం అంటారు దాన్ని. भूमि फटकर बहुत सारे लोग उसके भीतर चले जाते हैं. उसे भूकंप कहते हैं. అంటే ఈ లోకము ఈ భూమి ఇవన్నీ కూడా కదిలిపోయి లయమైపోతాయి. देखिए ये संसार सब कुछ एक दिन हिल के नाश हो जाएगा. కానీ ప్రభు రాజ్యము लेकिन प्रभु का राज्य అది కదలదు. वो कभी नहीं हिलेगा. నిశ్చలమైన రాజ్యం అని రాస్తుంది. वह नहीं हिलने वाला राज्य अटल राज्य है. సో అది మన జీవితంలో ఎట్లా మనము ప్రభావం కలిగి ఎట్లా ఉండాలంటే ఈ లోకంలో ఆ రాజ్యం కొరకు మనం కూడా అటువంటి పునాది వేసుకోవాలి. उस राज्य के लिए हमारी नींव भी बहुत दृढ़ रहना. కదలకుండా ఉండే రాజ్యం మనము కదలనేటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. अटल राज्य हमारा विश्वास भी ऐसा अटल रहना. అది మనము 55వ కీర్తనలో మనం చూస్తాం. भजन संहिता 55 अध्याय में हम देखेंगे. 22వ వచనము 22 पद. 55వ కీర్తన 22వ వచనము. भजन 55 22 पद. अपना बोझ यहोवा पर डाल दे. वह तुझे संभालेगा. वह धर्मी को कभी टलने ना देगा. దేవుని ఒక వాక్యంలో చూస్తున్నాము. परमेश्वर के वचन में हम देख रहे हैं నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలనీయడు. धर्मी कभी नहीं टलने का. ఎందుకు నీతిమంతుడు కదలడు. क्यों धर्मी नहीं टलेगा. అది 55:20లో చదివినాము. 55 का 22 में हमने पढ़ा. అయితే కదలకుండా ఉండడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఉంది. नहीं हिलने के लिए एक मुख्य कारण है. అది మత్తయి గారి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. मत्ती जी का 7वां अध्याय में हम देखेंगे. ఆ నీతిమంతుడు యేసు ప్రభు యొక్క రక్తంతో కొనబడి యేసు యొక్క మాటలు వినేవాడు, యేసు యొక్క స్వరం వినేవాడు.
वो धर्मी व्यक्ति परमेश्वर के लहू से खरीदा गया, प्रभु की बात सुनने वाला। 7 అధ్యాయము 24 వచనం ప్రకారము मत्ती जी का 7 अध्याय 24 पद అక్కడ రాస్తుంది. वहाँ लिखा है, చూడండి, చదవండి. पढ़िए। కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. हिंदी వాన में కురిసెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అది కదలలేదు, పడలేదు. హిందీ. वो हिला नहीं, वो गिरा नहीं। 24 पद, इसलिए जो कोई मेरी ये बातें सुनकर उन्हें मानता है वो उस बुद्धिमान मनुष्य के समान ठहरेगा जिसने अपना घर चट्टान पर बनाया। 25 पद, और मैं बरसा और बाढ़ें आई और आंधियां चली और उस घर से टकराई, फिर भी वह नहीं गिरा क्योंकि उसकी नींव चट्टान पर डाली गई थी। జ్ఞాపకం దేవుని రాజ్యం కదలదు, నిశ్చలమైంది. याद रखिए, परमेश्वर का राज्य अटल है, वह हिलने का नहीं। దేవుని ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కొనబడిన విశ్వాసి నీతిమంతుడిగా కదలడు. प्रभु के लहू से खरीदा गया धर्मी व्यक्ति नहीं हिलेगा। ఎందుకు? क्यों? యేసుక్రీస్తు అనే బండపైన, प्रभु यीशु जो चट्टान है, యేసుక్రీస్తు అనే పునాదిని కలిగి, प्रभु यीशु जो नींव है, యేసుక్రీస్తు ప్రభువుని కట్టబడిన ఇల్లుగా ఉంటున్నాడు. प्रभु यीशु के ऊपर बनाया हुआ घर है वो। నిజంగా ఎంత అద్భుతం. कितना अद्भुत है ना। యేసు ప్రభువే బండ, प्रभु ही चट्टान है, యేసు ప్రభువే పునాది. प्रभु ही नींव है। అది మొదటి కొరింథీ 3 అధ్యాయంలో చూస్తాం యేసుక్రీస్తు పునాది అని. पहला कुरिन्थी 3 अध्याय में देखते हैं कि ఆ పునాది परमेश्वर ही नींव है। క్రిస్టియన్ చూస్తాం మనం. वो चट्टान मसीह हम देखते हैं। 3 అధ్యాయము 3 अध्याय, అది 8 అనుకుంటా, చూడండి. पहला कुरिन्थी 3 अध्याय। ఆ పునాది క్రీస్తు. దయచేసి చదవండి. नहीं है, पहला कुरिन्थी 3। हाँ? దయచేసి एक मिनट, क्षमा करिए, पहला कुरिन्थी 10 का 10-11 వచనాలు. 4। 3 అధ్యాయం 10-11 వచనాలు. 3 అధ్యాయము 10-11 వచనాలు. पहला कुरिन्थी మొదటి కొరింథీ 3 అధ్యాయము 10-11. నీ దేవుడు నాకు అనుగ్రహించిన, చదవయ్యా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువే. वह नींव यीशु मसीह है। ఎంత మంచి మాట. మొదటి కొరింథీ 3 అధ్యాయము 11 వచనంలో ఉంది. कितनी अच्छी बात। पहला कुरिन्थी 3 अध्याय 10 और 11 पद। బండ కూడా 10 అధ్యాయము 4 వచనం ప్రకారం చూస్తే క్రీస్తే బండ అని రాస్తుంది. बंडा चट्टान के विषय में देखे तो 10 अध्याय 4 पद में है। అక్కడ క్రీస్తే బండగా, ఇక్కడ చూస్తే క్రీస్తే పునాదిగా ఉన్నాడు. वो चट्टान मसीह, वो चट्टान नींव प्रभु यीशु ही है। నిజంగా ప్రియ సోదరుడా, నీ జీవితంలో యేసు ప్రభు నీకు బండగా ఉంటున్నాడా? सच में क्या प्रियो, आपके जीवन में प्रभु यीशु मसीह चट्टान की जैसा యేసుక్రీస్తు है? బండపైన యేసుక్రీస్తు పునాదిని కలిగి ఉన్నావా? प्रभु यीशु जो चट्टान है, प्रभु यीशु जो नींव है, क्या आप उसमें हो? అది దాని అర్థం ఏంటంటే, उसका अर्थ यह है, యేసుక్రీస్తు ద్వారా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. प्रभु यीशु के द्वारा ही आप अपने जीवन को बढ़ा रहे हो। నీ జీవితాన్ని నీ సొంత తలంపులతో, సొంత ఇష్టానుసారంగా నాకు అది నచ్చింది ఇది చేస్తానని కాదు. अपने जीवन में आप स्वयं की इच्छा में मुझे ये अच्छा लगता है, ये नहीं। అట్లా కాకుండా ऐसा యేసు नहीं। ప్రభు యొక్క అడుగు జాడల్లో, प्रभु यीशु के पद चिन्हों में ఆయన చెప్పింది మనం చేయడం వల్ల మనం బండ మీద కట్టబడతాం. जो वह कहे, जब हम उसको करते हैं, वही है उस चट्टान पर बने हुए। యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమే మనకు పునాదిగా, ఆయన మాటలే మనకు పునాదిగా, ఆయన యొక్క వాక్య బోధనే మనకు పునాదిగా ఉండాలి. उसका उपदेश, उसका वचन, वही हमारे लिए नींव है प्रियो। దాని అందు గురించి ఫండమెంటల్ ట్రూత్స్ అంటారు ఇంగ్లీష్ లో. అది ఆది సత్యములు అంటారు. उसको आरंभ सत्य कहते हैं। అవి మనము చిన్న చిన్న, అది ఫౌండేషన్ సరిగా లేకపోతే అంత పడిపోతుంది. वो आधारित बातें हैं प्रियो,
अगर वो ठीक न रहे तो हम गिर जाएंगे। కనుక ఈ లోకాలు కదిలిపోతాయి, అన్ని పడిపోతాయి, అన్ని నాశనం అయిపోతాయి. ये संसार नाश हो जाएगा, सब कुछ गिर जाएगा, కానీ నిశ్చలమైన కదలని ఒక రాజ్యం ఉంది, అది యేసు ప్రభు రాజ్యము. लेकिन अटल एक राज्य है, वो राज्य परमेश्वर का है। యేసు ప్రభు యొక్క రాజ్యం ఇప్పుడు కదలదు. परमेश्वर का राज्य अटल है। కనుక ఈ లోకంలో నీవు నీ జీవితాన్ని యేసు ప్రభుని బండ మీద, యేసు ప్రభు యొక్క పునాది మీద, యేసు యొక్క రాజ్యం మీద జీవితాన్ని కట్టుకో. इसलिए इस संसार में आप अपने जीवन को प्रभु यीशु मसीह जो चट्टान है, प्रभु यीशु मसीह जो जीवन है, उसमें अपने जीवन को, अपने जीवन की नींव डालिए। ఆయన మీదే కట్టుకోవాలి, ఆయన పైనే కట్టుకోవాలి. उस चट्टान के ऊपर ही बनाना है। ఇప్పుడు మన జీవితంలో మనం చూసినట్లయితే లాజరు బీదవాడైనప్పటికీ తన జీవితంలో మంచి పునాది కలిగి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. लाजर यद्यपि कि अपने जीवन में बहुत गरीब था, लेकिन उसकी नींव जो थी प्रभु यीशु मसीह के ऊपर था। ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినాడు. वो परमेश्वर के राज्य में चला गया। కానీ ధనవంతుడు, ఈ లోకంలో ఎంతో గొప్ప ధనవంతుడు, చదువుకున్నవాడు, అన్నీ ఉన్నాయి, కానీ చనిపోయిన నరకానికి, పాతాళానికి వెళ్ళిపోయినాడు. लेकिन एक धनी व्यक्ति, सब कुछ था उसके सामने, लेकिन उसका नींव जो चट्टान में नहीं था, वह नरक, पाताल में चले गया। ప్రియ సోదరుడా, నువ్వు చదువుకోవద్దని కాదు, డబ్బు సంపాదించేందుకు కాదు, డబ్బు సంపాదించాలి, చదువుకోవాలి, అన్నీ కూడా కలిగి ఉండాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో సంపూర్ణంగా యేసు ప్రభు పైనే ఆధారపడాలి, యేసు చెప్పినట్టు జీవించాలి. प्रियो, ऐसी बात नहीं है कि आप मत पढ़िए, आप मत कमाइए, लेकिन प्रभु यीशु मसीह के ऊपर ही सब कुछ आधारित रहना है, आपका ज्ञान, आपका काम और सब कुछ। ఆయన ఏం చెప్తే చేయాలి. वो जो कुछ कहे वही करना। పేతురు గారికి నువ్వు నన్ను వెంబడించమనగానే వలలు, ఓడాన్ని వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చేసినాడు. ఆయన చెప్పిన మాట విన్నాడు. पतरस जी ने, प्रभु ने जो कहा उसको सुना। उस प्रभु ने कहा जाल छोड़कर आ जाओ, जाल छोड़कर वो प्रभु के पीछे हो लिया। మేరే పిచ్చే హోలే అను, నన్ను వెంబడించమనగానే సమస్త వదిలిపెట్టి ప్రభు మాట విని లోబడినాడు. प्रभु ने जब कहा मेरे पीछे हो ले, सब कुछ छोड़कर वो प्रभु की बात को सुना। అదే మత్తయి గారి సువార్త మనం 19వ అధ్యాయం చూస్తే ఒక ధనవంతుడు వస్తుంటాడు. वहीं पर मत्ती का पुस्तक 19 अध्याय में एक धनी व्यक्ति, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే ఆ ధనవంతుడు ప్రభు మాట ఏం లేదు. एक धनी व्यक्ति, प्रभु ने उससे कहा अपनी संपत्ति बेचकर कंगालों को दे दे, वो प्रभु की बात को नहीं सुना। ఎంతో విచారముతో కన్ను చెలిపోయినట్టు చూస్తున్నాం. वो बहुत ही उदास होकर चला गया। ఎంత భయంకరమైన మాట రాసింది అక్కడ. कितनी भयंकर बात वहाँ लिखी हुई అది है। 19వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. 19 अध्याय, मत्ती जी का 19 अध्याय। ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టు యేసు గారు కూడా చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు అక్కడ? वहाँ प्रभु क्या कह रहा है, उस राज्य को खो दिया। ఓ ధన్వాన్, ఆ యొక్క ధనవంతుడు దేవుని రాజ్యం పోగొట్టుకున్నాడు. वो धनवान परमेश्वर के राज्य को खो दिया, దేవుని మాట వినలేదు, प्रभु की बात को नहीं सुना। ప్రభుని మాట విన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నష్టపోతాడు. प्रभु की बात, चाहे वो कोई भी व्यक्ति क्यों ना हो, वो हानि उठाएगा ఇక్కడ ना सुने तो। 22-23 వచనాలు చూడండి. 22 और 23 पद देखिए, पढ़िए। చదవండి దయచేసి. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ఏ మాట? 21వ వచనము. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చెప్పినప్పుడు ముఖ విచారముతో ప్రభు మాట వినకుండా వెళ్ళిపోయినాడు. 23వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఈ ధనవంతుడు. ये धनी व्यक्ति राज्य को खो दिया, राज्य में प्रवेश नहीं करता, नहीं किया। హిందీలో 21, 22, 23 చదవండి. हिंदी में 21, 22, 23। यीशु ने उससे कहा, यदि तू सिद्ध होना चाहता है तो जा, अपना माल बेचकर कंगालों को दे और तुझे स्वर्ग में धन मिलेगा, और आकर मेरे पीछे हो ले। परंतु वह जवान
यह बात सुन उदास होकर चला गया क्योंकि वो बहुत धनी था। तब यीशु ने अपने चेलों से कहा, मैं तुमसे सच कहता हूँ कि धनवान का स्वर्ग के राज्य में प्रवेश करना कठिन है। ఎంత భయంకర మాట అన్నాడు ప్రభు. कितनी भयंकर बात प्रभु कह रहा है। ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే, कोई भी अगर इस परिस्थिति में है, ధనమోసములో యొక్క ఆస్తులు ఈ లోక సంపద అనేటువంటి మోసంలో ఉంటే వెంటనే దాని నుంచి బయటికి రండి. धन संपत्ति के धोखे में अगर कोई भी है तो उससे बाहर आइए। ఎందుకంటే లూకా గారి సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పాతాళంలో ఇప్పటి వరకు బాధపడుతున్నాడు. क्योंकि लूका 16 अध्याय में वो धनी व्यक्ति अभी तक पाताल में रो रहा है। బీదవాడైనప్పటికీ లాజరు గారి విశ్వాసం చాలా బలమైంది దేవుని పైన. అతడు పరలోకంలో దేవుని బిడ్డలతో దేవుని రాజ్యంలో ఉన్నాడు. यद्यपि कि लाजर गरीब था, लेकिन वो परमेश्वर के राज्य में है। అయితే ధనవంతుడు దేవుని రాజ్యం పోగొట్టుకుని పాతాళంలో ఉన్నాడు. वो धनवान परमेश्वर के राज्य को उस धन के कारण खो दिया, अभी अधोलोक में है। అక్కడ అది లాజరు గారి గురించి, ధనవంతుడి గురించి. ఇక్కడ స్వయంగా యేసు ముందుండి నోరు తెరిచి చెప్తున్నాడు, నీ ఆస్తి అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నీ పరలోక రాజ్యంలో గొప్ప ధనవంతుడు అవుతావయ్యా అన్నాడు. वहाँ पर लाजर और धनी व्यक्ति के बारे में है। यहाँ स्वयं प्रभु यीशु मसीह उस जवान से कह रहा है, अपना माल बेच दे, मेरे पीछे हो ले, लेकिन वो नहीं सुना। అంటే అతడు ఆత్మీయ దృష్టిని కలిగి లేడు. उसको आत्मिक दृष्टि नहीं है, కానీ అబ్రహాం గారికి ఉంది ఆ దృష్టి. लेकिन अब्राहम जी को वह दृष्टि है। అబ్రహాం గారు ఈ లోక సంబంధించినటువంటి సంపదల మీద అతనికి అస్సలు దృష్టి లేదు. इस संसार के संपत्ति के ऊपर अब्राहम जी का कोई ध्यान नहीं था, ఆ దినాల్లో ఆయన प्रेम नहीं था। ఆ దినాల్లో ఆయన చెప్పొచ్చు అంటే కోట్లాధికారి, మిలియనియర్. अगर उन दिनों में कहा जाए तो मिलियन లక్షాధికారి, కోట్లాధికారి, కరోడ్పతి. हाँ, अगर इन दिनों में देखा जाए तो वह खरबपति था। గ్యాప్ ఉంచుకోండి, ఆయన పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు, పెద్ద ఆస్తులు అన్ని ఉన్నాయి ఆయనకు. वो बहुत बड़ा महल, बहुत धन संपत्ति, सब कुछ है उसके पास। కానీ మహల్ కట్టుకోవచ్చు, वो महल बना सकता था, కానీ మహల్లో తంబు ఆ యొక్క గుడారంలో ఉంటూ వచ్చాడు ఆయన. लेकिन वह तंबू में रहते आया। ఎందుకు పెద్ద బిల్డింగ్ కట్టుకోలేదు, పెద్ద భవనాలు కట్టుకోలేదు? क्यों उसने बड़े पैलेस नहीं बनाए? ఆయనకు తెలుసు, उसको मालूम है పునాదులు కలిగిన ఆ రాజ్యము, ఆ పట్టణము దేవుడే దేనికి శిల్పి నిర్మాణకుడు, దాని వైపు దృష్టి ఇచ్చినాడు ఆ ధనవంతుడు. ఈ లోకం ధనం మీద ఉంచలేదు. అబ్రహాం గారు కూడా ధనవంతుడే. अब्राहम जी भी धनवान था, लेकिन वो स्थिर नेव वाले नगर की बाट जो रहा था। కనుక నిశ్చలమైన రాజ్యంలో అబ్రహాం గారు ఉన్నారు. अटल राज्य में अब्राहम जी हैं। ప్రిసోదరుడా, प्रिय भाई, ఇప్పుడు మనం చూస్తున్నాము अभी हम देखे हैं ధనవంతులు రాజ్యంలో చేరరని కాదు, కానీ धनवान परमेश्वर के राज्य में नहीं पहुंचेगा करके नहीं है, కానీ लेकिन నీ జీవితంలో యేసుక్రీస్తుని బండ మీద, యేసుక్రీస్తుని పునాదిని వేసుకొని యేసు యొక్క మాట మీద జీవించాలి. అప్పుడు నువ్వు ధనవంతుడైనా బీదవాడమైనా ఆ నిశ్చల రాజ్యంలో ఉంటావు. चाहे आप गरीब रहे, चाहे आप धनी रहे, अगर प्रभु यीशु मसीह के नींव पर, प्रभु यीशु मसीह जो चट्टान है, उसमें अगर आप अपनी नींव डालेंगे तो ఆ కదలకుండా ఉండేటువంటి జీవితము, नहीं अटल जीवन, नहीं हिलने वाला जीवन, ఆ నిశ్చలమైన రాజ్యము, నిశ్చలమైనటువంటి విశ్వాసము, నిశ్చలమైనటువంటి పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉండాలి. हाँ, अटल राज्य, अटल विश्वास, अटल पवित्र जीवन. అది మనం 125 కీర్తన కూడా చూస్తాం. అట్లా నిశ్చలంగా ఉండడానికి ఇంకొక వాక్యం చూసుకుంటాం. अटल रहने वाला एक वचन देखेंगे, भजन संहिता 125 अध्याय 125 కీర్తన, 125 కీర్తన 125 भजन संहिता 1వ వచనము. पहला वचन. యెహోవాయందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె నుందురు. కదలక నిత్యము నిలుచుండు సియోను కొండల వలె ఉంటారు. హిందీ. जो यहोवा पर भरोसा रखते हैं वे सिय्योन पर्वत के समान हैं, जो टलता नहीं वरन सदा बना रहता है. టల్తానే అంటే కదలదు, అది మెదలదు. हिलता नहीं, टलता नहीं. ఎవరు ఆ వ్యక్తి? कौन है वो व्यक्ति? విశ్వాసం, భరోసా, నమ్మికించినవాడు,
विश्वास रखने वाला, నిజంగా ఇటువంటి జీవితం మనకు చాలా ప్రాముఖ్యం. ऐसा जीवन हमें बहुत जरूरी है. కదలకుండా మనం నిత్యం నిలిచి ఉండాలి. अटल राज्य जो सदा स्थिर रहे, మన నమ్మిక చాలా బలంగా ఉండాలి. हमारा विश्वास बहुत दृढ़ रहना, భరోసా చాలా అద్భుతంగా బలంగా ఉండాలి. అది हमारा भरोसा बहुत दृढ़ रहना. కనుక మన విశ్వాసము, మన మాటలు ఇవన్నీ కూడా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. ये हमारी बात, हमारा विश्वास केवल प्रभु यीशु के ऊपर आधारित रहना. కదలకుండా ఉన్నటువంటి కొన్ని విషయాలు, नहीं हिलने वाली अटल बातें, कुछ बातें. ఎస్తేరు గారి గ్రంథం एस्तेर की पुस्तक 5వ అధ్యాయం 9వ వచనము. 5:9. ఎస్తేరు గారి గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనము. एस्तेर जी का पुस्तक 5 अध्याय. కదలకుండా ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసులు, नहीं हिलने वाला बलवंत विश्वास. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజగుమ్మమున నుండు మొర్దకై తను చూచియు అతడు లేచి నిలువకేయో కదలకేయో ఉన్నందున కదలకై ఉండెను. 5:9 మొర్దకై మీద బహుగా కోపించెను. చదువు. एस्तेर 5:9. उस दिन हामान आनंदित और मन में प्रसन्न होकर बाहर गया, परंतु जब उसने मोर्दकै के राजभवन के फाटक में देखा कि वह उसके सामने ना तो खड़ा हुआ और ना हटा, तब वह मोर्दकै के विरुद्ध क्रोध से भर गया. क्या नहीं हुआ? ना हटा ना खड़ा हुआ. కదలని ఎంత మంచి దృఢమైన ఏ మనిషికి భయపడు యేసునందు విశ్వాసం ఇచ్చినవాడు. प्रभु यीशु के ऊपर जो विश्वास रखते हैं वो किसी मनुष्य से नहीं डरते. ఈ హామాను సాతాను ఆత్మ కలిగినవాడు. ये हामान जो है शैतान की आत्मा का व्यक्ति है. నాకు సలాం చేయాలి, నాకు నమస్కారం చేయాలి, నాకు సాగిలపడాలి అనేటువంటి సాతాను ఆత్మ కలిగి ఉన్నాడు. मुझे नमस्कार करना है, मुझे दंडवत करना है, प्रणाम करना है. ఇవన్నీ కూడా సాతాను కూడా యేసుతో అన్నాడు. ये सब बात शैतान प्रभु यीशु को कहता है. సాతాను ఆత్మకి కొంతమంది సంఘాలు కూడా కొంతమంది నాకు ఆ పిల్లోడు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, లేకపోతే ఆ వ్యక్తి ఆ బాప నాకు ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు, నాకు నమస్కారం చేయట్లేదు అన్నట్టుగా అది మనం అసలు పట్టించుకోవద్దు. वो बात को हम ध्यान नहीं देना है. अगर कोई हमें कलीसिया में कोई प्रेज लॉर्ड ना बोले तो वो हमान का आत्मा है. अगर చెప్పలేదనుకో మనం ఏ మాత్రం కదలకూడదు అక్కడ. अगर हमें कोई प्रेज लॉर्ड नहीं बोला है तो हम किसी भी रीति से हिलना नहीं है. ఒకవేళ ఆ యొక్క పిల్లోడు లేకపోతే ఆ యొక్క పాప గాని ఆ యవనస్తుడు గాని ఒకవేళ ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదంటే, चाहे एक भाई एक बहन अगर जय मसीह नहीं बोल रहे हैं, దాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏ మాత్రం కూడా అక్కడ దేవుని మహిమను దొంగిలించకూడదు. वहाँ भी हम प्रार्थना करना है, लेकिन परमेश्वर की महिमा को नहीं लेना है. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్ అంటే దేవుని స్తుతించమని అర్థం. जय मसीह का अर्थ है प्रभु को महिमा मिले, మనల్ని స్తుతించమని కాదు. हमारी प्रशंसा करना नहीं. కానీ ఈ దినాల్లో అది మనుషుల స్తుతులు అయిపోయింది. लेकिन वो अभी मनुष्यों की स्तुति हो गया. ఇక పెద్దోళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు, మనకు ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే ఇట్లా కోపంతో చూస్తూ ఉంటారు. बड़े लोग अगर जय मसीह ना बोले तो क्रोधित से देखते हैं. నా జీవితంలో కూడా అట్లా కొన్నిసార్లు చాలా సార్లు నేను బాధపడ్డాను. కానీ తర్వాత దేవుడు నాకు బయలుపరిచినాడు. बहुत दिनों तक मेरे जीवन में भी मैं बहुत दुखित होता था अगर कोई जय मसीह ना बोले तो, लेकिन प्रभु ने मुझ पर प्रकट किया. అంటే సెల్ఫ్ వర్షిప్ కి మనం చచ్చిపోవాలి. स्वयं की आराधना के लिए हम मर जाना. మనకు ఆయన ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు, మనకు ఆయన ప్రేమ చూపట్లేదు, మనకు ఆయన ఇది చేయట్లేదు, మర్యాద ఇవ్వట్లేదు, అదంతా సెల్ఫ్ వర్షిప్, అవంతా చచ్చిపోవాలి మనం. स्वयं की आराधना, उसके लिए हम मर जाना. वो हमें जय मसीह नहीं बोलता, वो हमें प्रेम नहीं करता. ఇది దేవుని రాజ్య సంబంధమైనవి కావు. ये परमेश्वर के राज्य से संबंधित बातें नहीं है. ఇక్కడ హామాను దేవుని యొక్క స్థానంలో ఉండి దేవుని బిడ్డల యొక్క నమస్కారం కోరుతున్నాడు. यहाँ प्रभु के स्थान में रहकर దొంగిలిస్తున్నాడు, దేవుని స్థానం దొంగిలిస్తున్నాడు, प्रभु के स्थान को चुरा रहा है. ఇంకా దేవుని నమస్కారాన్ని కోరుతున్నాడు. और प्रभु के जय मसीह को वो चाह रहा है. నిజంగా ఇది చాలా ఘోరం. సంఘాల్లో కూడా ఇటువంటి హామానులు చాలా మంది ఉన్నారు. सचमुच में क्षमा करें, कलीसिया में भी ऐसे आत्मा वाले बहुत लोग हैं. మనం చాలా ఎట్లుండాలంటే యేసులాగా ఉండాలి. हम कैसे रहना? प्रभु यीशु के जैसे रहना. యేసు ప్రభు ఎంత దేవునికి మహిమను ఆరోపించినాడు. प्रभु यीशु पिता को ही महिमा दिया. ఆయన ఎట్లా జీవించినాడు మనం ఒక మాట చదువుకొని మనం అంశంలోకి వస్తాం. एक बात हम देखकर प्रभु యోహాను यीशु గారి कैसे సువార్త जिया. 17:4. యోహన్నా 17:15. త్వరగా చదవండి. యోహాను గారి जल्दी సువార్త पढ़िए. 17:4. యోహన్నా 17:4.
యేసు వారు ఏం చేసినారు అక్కడ రాస్తుంది. प्रभु ने क्या क्या वहाँ लिखा है. చదవండి దయచేసి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి నిన్ను మహిమపరిచిన. हिंदी में 17 का 4 जो कार्य तूने मुझे करने को दिया था उसे पूरा करके मैंने पृथ्वी पर तेरी महिमा की है. భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. प्रभु यीशु ने कहा पृथ्वी पर मैंने तेरी महिमा की है. మనం కూడా అదే చేయాలి. हम भी वही करना है. దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవునికి నమస్కరించాలి. प्रभु को दंडवत करना है, प्रभु की स्तुति करना है, प्रभु की महिमा देना है. ఇక్కడ మొర్దెకై గారు దేవునికి ఇవ్వాల్సిన నమస్కారం, దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన, దేవునికి ఇవ్వాల్సిన స్తుతి మనుషునికి ఇవ్వకూడదని అతను కదలలేదు అసలు. वो परमेश्वर को जो महिमा देना है करके वो बिल्कुल हिला नहीं. वो स्तुति, वो आराधना. ఇటువంటి నమ్మిక గలవారు సియోను కొండ వలె ఉంటారు. ऐसा विश्वास योग्य सियोन पर्वत के समान. వాళ్ళు కదలరు. वो हिलते नहीं. అంటే ఇట్లా అనేసి మనము గవర్నమెంట్ లో పెద్ద పెద్ద వాళ్ళని మనం లెక్క చేయకుండా మనం అమర్యాదగా ప్రవర్తించకూడదు. కానీ దేవునికి ఇవ్వాల్సిన సల్యూట్ మనం కొట్టకూడదు ఎవరికి. प्रभु को जो महिमा देना है वो हम नहीं लेना है, लेकिन बड़ों का आदर करना है, अधिकारियों का, जहां हम काम करते हैं. దైవజనుడు బక్సింగ్ గారితో సేవ చేసిన प्रभु के दास भाई बक्सिंग के साथ एक भाई जो सेवा किए, ఓ దైవజనుడు ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. ఇంకా वो प्रभु के दास बेंगलोर में है अभी भी. ఆయన డిఫెన్స్ లో మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు वो जब डिफेंस में मिलिट्री में काम कर रहे थे, పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద కమాండర్స్, बड़े ऑफिसर्स, कमांडर्स, వాళ్ళు ఈయన సల్యూట్ కొట్టుకోవడం చూసి ఆయన్ని బాగా కోప్పడేవారు. जब इनको वो लोग सैल्यूट नहीं देते थे तो इनको बहुत गुस्सा आता था. ఆ బ్రదరు ఆ పెద్దవాళ్ళకు కూడా సల్యూట్ కొట్టేవాడు కాదు. वो भाई बड़ों को भी सैल्यूट नहीं देते थे. వాళ్ళు ఒకసారి కోపం వచ్చి అడిగినారంట. वो लोग एक बार बहुत गुस्सा होकर पूछे, ఎందుకు నువ్వు పెద్దవాళ్ళకి సల్యూట్ కొట్టట్లేదు, क्यों आप बड़ों को सलाम नहीं करते हैं? అప్పుడు ఆయన చెప్పాడంట, तब उसने कहा, ఈ సల్యూట్ కి నా యేసు యోగ్యుడు, ఎవరు మనుషుడు యోగ్యుడు కాదన్నాడు. इस सलाम के लिए केवल एकमात्र मेरा प्रभु, सल्यूट ये सलाम के लिए, इस सैल्यूट के लिए केवल मेरा प्रभु ही योग्य है, कोई मनुष्य नहीं. మీకు రెస్పెక్ట్ నేను ఇస్తున్నాను, మీరు నా పెద్దవారు, మీకు గుడ్ మార్నింగ్ చెప్తాను, మీకు గుడ్ ఈవినింగ్ చెప్తాను, అంతేగాని ఈ నమస్కారం కానీ సల్యూట్ కానీ కేవలం నా ప్రభుకే అన్నాడంట. आप लोगों को मैं शुभ सुबह शुभ शाम बोलूंगा, लेकिन जो सैल्यूट है मैं केवल अपने प्रभु को बोलूंगा. అది ఎవరికి సంబంధించిందిగా దేవునికి అని చెప్పేవాడు. वो उसके योग्य कोई नहीं है, केवल प्रभु यीशु. అట్లా వాళ్ళ మాటలు నేను వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేసేవాడు. उनकी बात सुनकर बड़े अफसरों ने उनका तुरंत स्थानांतरण कर दिया. ఆయన్ని అప్పుడప్పుడే రిక్రూట్మెంట్ ఇచ్చేసి అప్పుడప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇంకో చోటికి ట్రాన్స్ఫర్. तुरंत आधे घंटे में उनका एक स्थान से दूसरे स्थान स्थानांतरण कर रहे थे. అంటే ఆయన ప్రభు కొరకు కదలక నిత్యం నిలిచున్న సియోన్లాగా ఉన్నందుకు, కొండలాగా ఉన్నందుకు ఆయన ఎవరు కదిలించలేకపోయినారు. वो प्रभु के लिए अटल सियोन पर्वत के समान रहने के कारण उनको कोई हिला नहीं सका. నిజంగా ఇటువంటి ఎవరు ఉండగలుగుతారు ఇట్లా లోకంలో ఇంత ధైర్యంగా? ऐसे संसार में इतने धैर्य से, हिम्मत से कोई रह सकेगा? ఇట్లా గుడ్ మార్నింగ్ అని ఇట్లా అంటే చాలు. गुड मॉर्निंग बोले तो काफी है. ఇట్లా నమస్కారం పెట్టి ఇట్లా సల్యూట్ పెట్టడం దేవునికి మాత్రం పెట్టాలంట. ऐसा नमस्कार, ऐसा सैल्यूट देना केवल परमेश्वर. దేవునికి మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. इस संसार में परमेश्वर से बड़ा कोई नहीं है. కనుక ఈ రోజు మనం చూస్తున్నాం నిశ్చలమైన రాజ్యము. आज हम देख रहे हैं अटल राज्य. ఆ నిశ్చల రాజ్యంలో నువ్వు ఎట్లున్నావు? उस अटल राज्य में आप कैसे हैं? ప్రతి చిన్నదానికి కదిలిపోయి, పెళ్లి సమయంలో కదిలిపోయి, అంత పెళ్లి దాంట్లో అపవిత్రతలో లోకంతో కలిసిపోయి కదిలిపోయి పడిపోయే వాళ్ళు ఉన్నావా? जो आप क्या छोटी छोटी बातों में हिलने वाले हैं विवाह के समय, और बहुत सारी ऐसी बातों में क्या आप अपवित्र हो जा रहे हैं जो संसार के नियम के जैसा है? మనము అరే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారేమో, ఆయన నాకంటే పెద్ద ఆయన కదా, మా పెద్ద నాయన కదా, మళ్ళీ లేకపోతే మా పెద్దమ్మ కదా, లేకపోతే ఆయన ఏమనుకుంటే నాకంటే చాలా పెద్ద ఆయన కదా అని అట్లా వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రభు యొక్క పునాదిని పోగొట్టుకొని కదిలిపోయి పడిపోయే వాళ్ళ ఉన్నావా? मेरे बड़े पिताजी, मेरे बड़ी माँ, मेरे बड़े लोग क्या सोचेंगे, ऐसा उनके बारे सोचते हुए आप उस नींव में हिल जा रहे हैं क्या?
పడిపోయే స్థితిలో ఉండొద్దు, गिरे हुए स्थिति में मत रहिए, కదలకూడదు. हिलना नहीं है, ఎందుకంటే నిశ్చలమైన కదలని రాజ్యం దేవుని రాజ్యము. क्योंकि परमेश्वर का राज्य अटल है. మన మొర్దెకై గారు ఆత్మీయ తండ్రి हमारा आत्मिक पिता मुर्दकै నిజంగా ఎంత బలముగా నిలబడ్డాడు. कितना स्थिर रूप से वो खड़ा हुआ. తెలుసు मालूम है, నేను హామానికి సల్యూట్ కొట్టకపోతే నన్ను చంపేస్తాడు. अगर मैं हामान को दंडवत नहीं करूंगा वो मुझे मार डालेगा. అంటే తన ప్రాణం పోతుందన్న భయం కూడా లేదు, కదలలేదు అక్కడ. उसके प्राण की भी उसने चिंता नहीं की, हिला नहीं. ఈ वो రోజు అటువంటి మొర్దెకైలు ఉన్నారా అసలు లోకంలో? संसार में और कलीसिया में क्या ऐसे मुर्दकै हैं? అటువంటి మొర్దెకైల యొక్క జీవితము, అటువంటి సాక్ష్యము సంఘాలకి చాలా అవసరం. ऐसे बहुत जरूरी है प्रियो, ऐसी गवाही और ऐसे मुर्दकै जैसे लोगों की. బలముగా తన విశ్వాసం కొరకు, ప్రభు కొరకు కదలక నిలిచుండేవారు కావాలి, నిశ్చలమైన రాజ్యం కొరకు. उस अटल राज्य के लिए, उस विश्वास में, उस नींव में वो कितना स्थिरता प्रियो. నిజంగా ఇటువంటి జీవితం మనకు ఉండాలి. ऐसा जीवन हमें रहना है, కదలకుండా నిత్యం నిలిచుండే జీవితం. अटल राज्य सदा का. ఇంకోటి మనం చూస్తాం, और एक हम देखेंगे కదలని జీవితము. अटल जीवन. సామెతలు నీతి వచనం नीति वचन 10వ అధ్యాయము 10 अध्याय 25వ వచనము. 25 पद. 10వ అధ్యాయం 25 సామెతలు 10 का 25. 10:25 10 का 25. చదవండి. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోయాను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. हिंदी में बवंडर निकल जाते ही दुष्ट जन लोप हो जाता है, परंतु धर्मी सदा लो स्थिर है. ఎవరు కదిలిపోతారు, ఎవరు పడిపోతారు? कौन स्थिर रहेगा, कौन गिर जाएगा? హిందీలో ఇంకోసారి చదవండి. హిందీలో हिंदी में देखिए, बवंडर निकल जाते ही दुष्ट जन लोप हो जाता है, दुष्ट जन लोप हो जाता है, परंतु धर्मी सदा लो स्थिर है. సదా స్థిర్ रहता है, హిల్తా नहीं. అంటే ఎప్పుడు కూడా కదలడు, పడిపోడు, నిత్యం స్థిరంగా ఉండేవాడు నీతిమంతుడు. कभी नहीं गिरता, कभी अस्थिर नहीं होता, सदा खड़ा रहता है, वो धर्मी व्यक्ति है. అంటే ఆ నీతిమంతుని వేరు యేసులో ఉంది. वो धर्मी का जड़ जो है वो प्रभु यीशु मसीह में है, కనుక కదలడు. इसलिए वो नहीं हिलता. మనము దేవుని సన్నిధిలో ఇట్లా నీతిమంతుల్లాగా మనము కదలకుండా జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. प्रभु की उपस्थिति में हम ऐसे धर्मी जैसे रहें, प्रभु ఆశిస్తున్నాడు. प्रभु ఆశిస్తున్నాడు. नहीं बन रही. ప్రభు చాహతా है. प्रभु चाहता है. మనము 30వ వచనం కూడా చూస్తాం. 31 पद भी हम देखेंगे. 30వ వచనం 30 वचन. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. धर्मी सदा अटल रहेगा, परंतु दुष्ट पृथ्वी पर बसने ना पाएंगे. धर्मी जन क्या होगा? अटल रहेगा. ఇది ఎంత శ్రేష్టమైన మాట. ये कितनी श्रेष्ठ बात है. మన జీవితంలో నీతిమంతులుగా ఉంటేనే మనం కదలము. हमारे जीवन में हम धर्मी रहने से ही हम अटल रहेंगे. మనము 55వ కీర్తన మనం చూస్తున్నాం కదా 22వ వచనంలో, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. 22 भजन संहिता 25 पद में हमने देखा ना, धर्मी कभी नहीं हिलेगा. కనుక మన జీవితంలో కదలని రాజ్యము, నిశ్చలమైన రాజ్యంలో ఉంటున్నా అంటే ఈ భూలోకంలో మనము మన విశ్వాసం కదలకూడదు, విశ్వాసం పాడు చేసుకునే పనులు చేయకూడదు. इस पृथ्वी में ऐसे अटल राज्य में हमें रहना है, तो हमारा विश्वास नहीं डगमगाना, अटल रहना. మనం చూస్తాము మొదటి తిమోతి గారి పత్రిక, हम देखेंगे पहला तिमोथी का पत्रिका 6వ అధ్యాయము 6वां अध्याय 17వ వచనంలో చూస్తాం. 17 पद में देखेंगे. 6వ అధ్యాయం 17వ వచనంలో 6 का మన 17. విశ్వాసం ఎట్లుండాలి? पहला तिमोथी 6 का 17 पद. हमारा विश्वास कैसे रहना, దయచేసి पढ़िए दया करके. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అది ఈ లోకంలో ఎట్లా జీవించాలో అక్కడ చూస్తున్నాం. इस संसार में कैसे जीना है हम देख रहे हैं. 17వ వచనం 17 पद. इस संसार के धनवानों को आज्ञा दे कि वे अभिमानी ना हो और चंचल धन पर आशा ना रखे, परंतु
परमेश्वर पर जो हमारे सुख के लिए सब कुछ बहुत आयत से देता है, हाँ। वे भलाई करे और भले कामों में धनी बने और उदार और सहायता देने में तत्पर हो और आगे के लिए एक अच्छी नींव डाल रखे कि सच्चे जीवन को वश में कर ले। ఇహమందు ధనం మీద నమ్మకం ఉంచొద్దు. ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? इस संसार में धन के ऊपर विश्वास नहीं रखना. किस में विश्वास रखना? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. प्रभु यीशु में विश्वास रखना. ఆయన్ని మనకు అన్ని ఇస్తాడు. वही हमें सब कुछ देता है. కనుక మన జీవితంలో इसलिए हमारे जीवन में కదలని దేవుని రాజ్యము అని చూస్తున్నాం. अटल परमेश्वर का राज्य हम देख నిశ్చలమైన रहे हैं. రాజ్యం అది. अटल राज्य है वो. అది శాశ్వతమైన రాజ్యము. वो सनातन का राज्य है. అది మన జీవితంలో ఈ లోకంలో ప్రభావం చూపించే రాజ్యం అది. हमारे जीवन में इस संसार में प्रभावित जीवन दिखाने वाला है. నిశ్చలమైన రాజ్యానికి మనం సంబంధించినాము అనే గుర్తుగా మనము కదిలింపబడే జీవితాన్ని కలిగి ఉంటాం. एक पहचान हम ना हिले तो हम कि हम अटल राज्य के संतान हैं. కనుక ప్రభు సన్నిధిలో దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి ప్రియ. इसलिए प्रभु की उपस्थिति में परमेश्वर के उस राज्य के लिए हम तैयार होना है. ప్రియ సోదరుడా, ఇంకోటి కూడా మనం చూసుకుంటాం. प्रिय भाई बहन, और एक बात हम देखेंगे. నిశ్చలమైన రాజ్యం చూస్తున్నాం ఇప్పటి వరకు. अभी तक हमने अटल राज्य देखा. ఇంకొక మాట మనం చూసి మనము ముగించుకుంటాం. और एक बात हम देखकर हम समाप्त करेंगे. చూడండి దయచేసి ఆ రాజ్యము देखिए वो राज्य ఎంత బలమైన రాజ్యము. कितना बलवंत राज्य है. దాని గురించి మనం చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. उसके बारे हम देखकर प्रार्थना करेंगे. సంఖ్యాకాండము गिनती की पुस्तक 24:7 24 अध्याय 7 पद. 24:7 24 अध्याय 7 पद. गिनती 24:7. Numbers chapter 24:7. నీళ్లు అతని బొక్కనెల నుండి కారును, అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తుల నుండి అతని రాజ్యము అధికమగును. उसका राज्य बढ़ता ही जाएगा. ఎంత మంచి హిందీలో కూడా చదవండి. हिंदी में. और उसके घड़ों से जल उमंडा करेगा और उसका बीज बहुत से जल भरे खेतों में पड़ेगा और उसका राजा आगाग से भी महान होगा और उसका राज्य बढ़ता ही जाएगा. అధికమవుతూ ఉంటుందంట. बढ़ता ही जाएगा. అది అంటే దానియేలు గారి పుస్తకంలో చూస్తాము. दानियल की पुस्तक में देखते हैं. 2వ అధ్యాయంలో दूसरा अध्याय में ఒక పెద్ద విగ్రహాన్ని ఆ కలలో నెబుకద్నెజర్ రాజు చూస్తాడు. एक बहुत बड़ा मूर्ति नबूकदनेस्सर जी स्वप्न में देखते हैं. బంగారు, వెండి, ఈ రీతిగా ఇనుము, ఆ తర్వాత కింద మట్టి ఇనుము కలిసినదంతా 4 విధాలుగా చూస్తాం. सोना, पीतल और लोहा और मिट्टी का 4 राज्य हम देखते हैं. లోహా और మిట్టి మిశ్రిత్. लोहा और मिट्टी का राज्य मिश्रित है. అయితే ఒక చిన్న రాయి, एक छोटा पत्थर, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, हाथ के बिना सहायता के वो पत्थर उठाया. ఆ రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడి वो पत्थर उठकर उस मूर्ति के ऊपर गिरकर మొత్తం పొడి చేసి పడేసింది. ఆ విగ్రహాన్ని चूर कर दिया. మొత్తం పాడు చేసి మొత్తం उस मूर्ति को संपूर्ण रूप से चूर करके भस्म कर दिया. పొడి అయిపోతుంది. మొత్తం గాలికి కొట్టుకుపోయింది. అది चूर कर दिया. वो हवा को उड़ गया. అది 4 రకాల రాజ్యాలకు గుర్తు ఆ విగ్రహం. वो 4 प्रकार के राज्य है वो मूर्ति. ఆ 4 రాజ్యాలు కూడా నాశనం చేసేసి ఆ చిన్న రాయి वो 4 राज्यों को छोटा पत्थर नाश कर दिया. చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి ఆ రాజ్యాలని నాశనం చేసేసి ఆ చిన్న రాయి పెద్ద భూతలం అంత పెద్ద పర్వతం అయిపోయింది. बिना हाथ से उठाए वो छोटा सा पत्थर उतने सारे राज्यों को नाश कर दिया. పెద్ద పర్వతం అయిపోయింది. అదే ఆ చిన్న बहुत छोटा सा पत्थर बड़ा पहाड़ बन गया. అది మనం ఇక్కడ చూస్తాం. అది 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం దానియేలు గారి గ్రంథం 2వ అధ్యాయంలో दानियल जी का दूसरा अध्याय ఎంత స్పష్టంగా అక్కడ రాస్తుంది. कितना स्पष्ट रीति से लिखा हुआ है. అక్కడ చిన్న రాయి చేతి సహాయం లేకుండా తీయబడేటువంటి రాజ్యము అది దేవుని యేసు యొక్క అద్భుతమైనటువంటి రాజ్యము, లేకపోతే యేసు గురించి దర్శించబడింది. అది 34-30 చదవండి దయచేసి. 34-35. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి
ఇనుమును మట్టియో కలిసిన ఆ ప్రతిమ యొక్క ఆ. పాదముల మీద పడి ఉమ్. దాని పాదములను పుత్తినీయులుగా విరుగొట్టినట్టు తమకు కనబడెను. ఆ. అంతటా ఇనుమును మట్టియో ఇత్తడియో వెండియో ఆ. బంగారమును ఏకముగా దంచబడి పంచబడి కలములోని చెత్త వలె కాగా ఉమ్. వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా ఆ. గాలి గాలి వాటిని వాటిని కొట్టుకొని పోయెను. ఆ. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి ఆ. సర్వభూతలమంత మహాపర్వతమాయెను. సర్వభూతలమంత మహాపర్వతం, చిన్న రాయి ఏమైపోయింది, పెద్ద భూతలమంత పెద్ద పర్వతం అయింది. छोटा पत्थर बड़ा पहाड़ बन गया। फिर देखते देखते तूने क्या देखा हाँ। कि एक पत्थर ने बिना किसी के खोदे आप ही आप उखड़कर उस मूर्ति के पांव पर लगकर जो लोहे और मिट्टी के थे उनको चूर चूर कर डाला। तब लोहा, मिट्टी, पीतल, चांदी और सोना भी सब चूर चूर हो गए और धूप काल में खलिहानों के भूसे के समान हवा से ऐसे उड़ गए कि उनका कहीं पता न रहा। और वो पत्थर जो मूर्ति पर लगा था वो बड़ा पहाड़ बनकर सारी पृथ्वी में फैल गया। 4 విషయాలు ఇక్కడ రాస్తుంది. ఒకటి ఇనుమును, చార్ మట్టియు, బాतें। ఇత్తడియు, వెండియు, బంగారం అని రాస్తుంది. 4 बातें वहाँ पर लिखी हुई है, लोहा, मिट्टी, पीतल, चांदी और सोना। ఈ 4 కూడా దంచబడినాయంట. ये सब चीज कूटे गए, ఇట్లా చెత్తలాగా గాలి చెదగొట్టబడ్డాయి, आप ही आप उखड़ कर ये लोग हवा में उड़ गए। కచ్చరీకినాయి, नहीं చెత్త लिखा। వలె మొత్తం చెత్తలాగా ఎగిరిపోయినాయి అంతా. हाँ, वो कूड़े के समान उड़ गए, కచరా కచరా కూడా అలాగే. कचरे के समान उड़ गए। అయితే ఇక్కడ ఆ రాయి చూస్తే పెద్ద అధికమైపోయింది, పెద్ద అధికంగా మారిపోయింది. वो पत्थर देखने से बड़े रूप पहाड़ में बदल गया। యేసు ప్రభు వారు చిన్న ఒక శిశువులాగా పశువుల పాకలో ఆయన జన్మించినాడు. ఆ చిన్న రాయి ఎవ్వరు సహాయం లేకుండా పుట్టినాడు ఆయన. हाँ, प्रभु यीशु मसीह ఏ चरनी में మనుషులు తల్లి తండ్రి వల్ల లైంగికంగా పుట్టలేదు ఆయన. वो मानव रीति से उनका प्रभु यीशु का जन्म नहीं हुआ। అతడు పవిత్రముగా దేవుని సర్వశక్తి చేత ఆయన పవిత్రంగా జన్మించినాడు. पवित्र रूप से प्रभु यीशु का जन्म हुआ। కనుక దేవుని యొక్క సామర్థ్యంతో పుట్టినటువంటి యేసు యొక్క రాయి, ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి అంటే అదే. प्रभु की सहायता से ही वो पत्थर, ఆ యొక్క రాయి ఎట్లయితే చేతి సాయం లేకుండా వచ్చిందో యేసు కూడా అట్లనే ఏ మానవుని ప్రమేయం లేకుండా జన్మించినాడు. जैसे वो पत्थर बिना किसी मनुष्य के आया वैसे ही प्रभु यीशु मसीह भी पवित्र आत्मा के द्वारा पैदा हुआ। దేవుని సామర్థ్యం శక్తితో వచ్చినాడు. परमेश्वर की सामर्थ और शक्ति से प्रभु का ఈ जन्म లోకంలో हुआ। అప్పుడు మరియను ఎంత నిందేసినారు, నింద అంత ఇప్పుడు వరకు నిందేస్తా ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు. अभी बिना जाने कई लोग निंदा डालते हैं, ఎట్లా కన్యకకి ఎట్లా పుడతాడు, కన్యకకి ఎట్లా పుడతాడని कन्या से कैसे जन्म लेगा, ఎంతో నిందేసినారు. कितना अपमान निंदा। అయితే ఖురాన్ లో कुरान में, అది ముస్లిం పుస్తకంలో వాళ్ళు రాసుకున్నారు. मुस्लिम लोग के कुरान में लिखा हुआ है, ఏమనంటే क्या करके ఆ మరియను కొట్టడానికి, రాళ్ళు తీసుకుని కొట్టడానికి, నిందేయడానికి అందరూ వచ్చినారు. मरियम को सब कोई पत्थरवा करने, निंदा डालने आए। అప్పుడు యేసు వారు 2 దినాల బాలుడు, చిన్న उस समय प्रभु यीशु 2 वर्ष के थे, చిన్న శిశువుగా ఉన్నాడు. छोटे बच्चे के ఆ जैसे। చిన్న పిల్లోడు నోరు తెరిచి నేను ప్రవక్తను, మీరు నా తల్లిని ఏం చేయకూడదు, నేను పరిశుద్ధంగా పుట్టినానని చెప్పినాడంట. प्रभु यीशु ने कहा, मैं भविष्यद्वक्ता हूँ, पवित्र रूप से मैं నా తల్లి నన్ను పవిత్రంగా దేవుని శక్తి ద్వారా కన్నది అని చెప్పినాడంట. मेरे माता అంటే पिता వాళ్ళ ने గ్రంథంలో मुझे రాస్తుంది అది. मेरे माता पिता ने मुझे पवित्रता से, తల్లి తల్లి उसकी तल्ली। माता, నా తల్లి పవిత్రంగా నన్ను కన్నది. मेरी माता ने मुझे पवित्रता के साथ जन्म ఆమె दिया। కన్యగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి వల్ల నన్ను జన్మించింది. जब वो कन्या थी, पवित्र आत्मा की सामर्थ्य से मैं जन्म हुआ। ఏ పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధమైన కన్యకగా ఉంటూ యేసు వారికి జన్మనిచ్చిన పవిత్రమైన కన్యగా మరియా దేవుని యేసు ప్రభువుకు జన్మనిచ్చింది. पुरुष के साथ कोई संबंध नहीं, पवित्र आत्मा के द्वारा, पवित्र आत्मा की सहायता से प्रभु यीशु का जन्म हुआ। అది వాళ్ళు ముస్లిం గ్రంథంలో యేసు వారు 2 దినాలు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, నా తల్లి పవిత్రమైనది, కన్యక
ఆమె దేవుని శక్తి వల్ల నన్ను కన్నది అని उनके कुरान में ऐसा लिखा हुआ है कि मेरी माता कन्या है, पवित्र आत्मा की सामर्थ्य के द्वारा मेरा जन्म हुआ। అయితే మనకు దేవుని వాక్యం ప్రాముఖ్యము, तो हमें परमेश्वर का वचन मुख्य है। అది ఏదో యాక్సిడెంట్ గా అకస్మాత్తుగా జరిగిన సంగతి కాదు, ఏదో ఆ కన్యకు జన్మించడం अचानक नहीं हुआ प्रभु यीशु का जन्म। మనము యెషయా గారు 7వ అధ్యాయం చూసినట్లయితే కన్యక గర్భవతి అయి కుమారుని కనుడు, ఆయనకు ఇమ్మానుయేల్ పేరు పెడతారని ముందే రాస్తుంది। यशायाह 7 अध्याय में हम देखते हैं पहले से लिखा हुआ है एक कुंवारी गर्भवती होगी ఆమె కుమారుని కనుక ఇమ్మానుయేల్ పేరు పెడతారని రాస్తుంది। और उसका नाम इम्मानुएल रखा जाएगा। ఎంత స్పష్టంగా ముందే యేసువారు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే యేసువారు జన్మించక ముందే ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి। प्रभु यीशु के जन्म होने के पहले ही ये भविष्यवाणी लिखी गई। స్త్రీ సంతానముగా పుడతాడని రాస్తుంది। स्त्री संतान से स्त्री का संतान ఎక్కడ उत्पन्न కూడా होगा। స్త్రీ సంతానం ఉండదు। कहीं भी स्त्री का संतान नहीं रहता। ఎందుకు? क्यों? ఎవరన్నా అడిగితే మీ డాడీ పేరు ఏమని అడుగుతారు, कोई भी पूछने से पिताजी का नाम पूछते हैं, కానీ యేసు అట్లా కాదు। लेकिन प्रभु को ऐसा नहीं है। యేసు ఆయన స్త్రీ వల్ల పుట్టినాడు प्रभु यीशु स्त्री के द्वारा उत्पन्न हुए, కనుక స్త్రీ సంతానం అని రాస్తుంది। इसीलिए स्त्री का संतान लिखा हुआ है। ఏ మనుషునికా ప్రమేయం లేకుండా పవిత్రంగా జన్మించిన ఒకే ఒక వ్యక్తి యేసువారు। कोई मनुष्य का संबंध नहीं है, केवल దేవుని శక్తి వలన, प्रभु की పరిశుద్ధాత్మ వలన प्रभु की शक्ति, पवित्र आत्मा की सामर्थ्य से परमेश्वर प्रभु यीशु का जन्म हुआ। కనుక ఆ రాయి యేసు సాదృశ్యము, वो पत्थर प्रभु यीशु का ఏ మానవుని చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అది। किसी मनुष्य की सहायता से नहीं, वो पत्थर अपने आप से उठा। ఆ రాయి ఆ రాజ్యములు 4 ఇనుము, మట్టి, వెండి, బంగారును తుత్తునీలుగా చేసి చెత్తవలే అది ఎగురగొట్టేసి ఆ రాయి పెద్ద భూతలమంత అయింది। वो छोटा सा पत्थर बड़ा पहाड़ बन गया और सोना और चांदी, लोहा और मिट्टी को वो कचरे के समान उड़ा दिया। కనుక మనం చూసినటువంటి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ఆ రాజ్యము అధికమాయనని చూసింది ఇదే। हम ఆ రీతిగా దేవుని రాజ్యం అట్లా అధికమవుతుంది। परमेश्वर का राज्य बढ़ता जा रहा है। गिनती 24 अध्याय में हमने देखा దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యము, परमेश्वर का राज्य सनातन का है, దేవుని రాజ్యము నిశ్చలమైన రాజ్యము, परमेश्वर का राज्य अटल है, దేవుని రాజ్యము అధికమయ్యే రాజ్యము। परमेश्वर का राज्य बढ़ता हुआ राज्य है। ఒక్క యేసువారి లోకానికి వచ్చినాడు మొదట, एक ही प्रभु यीशु मसीह पहले इस संसार में आया। అప్పుడు ఒక్క క్రిస్టియన్ లేడు, उस समय एक मसीह नहीं थे, ఒక్క విశ్వాసి లేడు, एक विश्वासी नहीं थे। ఒక్క యేసు వచ్చినాడు, एक प्रभु यीशु आया, యేసు రక్తం ద్వారా, प्रभु यीशु के लहू के द्वारा, యేసు యొక్క ప్రాణార్పణ ద్వారా, प्रभु यीशु के प्राण बलिदान के యేసు द्वारा, యొక్క పునరుద్ధానం ద్వారా परमेश्वर के पुनरुत्थान के द्वारा విశ్వసించిన ప్రతి విశ్వాసి ఒక రాజ్యముగా ఇప్పుడు ప్రపంచమంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు క్రైస్తవ దేశాలుగా, క్రైస్తవులుగా ఇది భూతలమంత పెద్దగా అయిపోతున్న రాజ్యము। प्रभु यीशु मसीह पर विश्वास करने के द्वारा एक विश्वासी एक छोटा पत्थर बड़े पहाड़ के समान पूरे संसार में फैल गए। ఈ రోజు విశ్వాసుల సంఖ్య పెరుగుతా ఉంది, విస్తరిస్తా ఉంది, ఇదే ఒక రాయిలాగా పెరుగుతా ఉంది, పెద్ద భూతలమంతా అవుతుంది ఇప్పుడు एक రాజ్యం। छोटा पत्थर बड़ा पहाड़, आज विश्वासियों की संख्या बढ़ती जा रही है। ప్రియ సోదరుడా, సోదరి, प्रिय भाई बहन, ఆ రాయి యేసువారు, ఆ బండ యేసువారు, ఆయన మీద నువ్వు ఉన్నావా, ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావా పరీక్షించుకో। वो पत्थर प्रभु यीशु मसीह है, वो चट्टान प्रभु यीशु मसीह है। क्या आप उस चट्टान पे, उस पत्थर पे आपकी नींव है? ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి। उस राज्य में आप रहना है। ఒకవేళ క్రైస్తవ కుటుంబం పుట్టినంత మాత్రం ఆ రాజ్యం ఉన్నట్టు కాదు, ये काफी नहीं है प्रियो, आपका जन्म मसीह परिवार में हुआ, కానీ చాలా ప్రాముఖ్యంగా ఒక మాట నిశ్చయం చేసుకో। लेकिन बहुत एक मुख्य बात है, उसको निश्चय ఆ कर लीजिए। రాజ్యంలో నువ్వు ఉండాలంటే उस राज्य में आप रहना है तो యేసు యొక్క గ్రంథములో, జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి। जीवन की पुस्तक में आपका नाम रहना है। యేసు యొక్క గ్రంథములో నీ పేరు లేకుండా, जीवन की पुस्तक में अगर आपका नाम ना ఆ रहे, జీవ గ్రంథములో లేకుండా నువ్వు పరలోకంలో ఆ రాజ్యంలో ప్రవేశించలేవు। जीवन की पुस्तक में अगर आपका नाम नहीं है, आप स्वर्ग में और उस राज्य में नहीं जा నువ్వు सकते। క్రైస్తవుడవైనా, హిందువైనా, ముస్లిం అయినా, బౌద్ధ మతం, సిక్, ఏ జైన్ గాని, ఏ మతం, కమ్యూనిస్ట్, ఎథిస్ట్ అందరూ కూడా
యేసు రక్తం ద్వారా, యేసు యొక్క మరణం ద్వారా, యేసు యొక్క పునరుద్ధానమందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిసం తీసుకొని రాజ్యంలో వారసుడు కావాలి. चाहे आप कोई से भी धर्म के क्यों ना हो, मुस्लिम हो, चाहे क्रिश्चियन हो, चाहे हिंदू, बौद्ध, कुछ भी हो, आप యేసు యొక్క రక్తం ద్వారా, प्रभु यीशु के लहू के द्वारा, मृत्यु के द्वारा, पुनरुत्थान के द्वारा విశ్వాసం ఉంచడం, विश्वास आपको रखना है. విశ్వాసం ఉంచి ఆ రాజ్యంలో వారసుడు కావాలి. विश्वास रख कर उस राज्य के वारिस आप बनना है. విశ్వాసం లేకుండా ప్రభు రక్తంతో కడబడకుండా నువ్వు దేవుని రాజ్యంలో చేరలేవు. अगर आपको विश्वास नहीं है, प्रभु के लहू से आप धुले नहीं गए, आप उस राज्य में प्रवेश नहीं कर सकते. కనుక దేవుని రాజ్యము అధికమయ్యే రాజ్యము. परमेश्वर का राज्य बढ़ता जा रहा అది है, వ్యాపిస్తా ఉంది. बढ़ता जा ఆ रहा है, రాజ్య వ్యాప్తి జరుగుతా ఉంది. राज्य बढ़ता जा रहा है. దేవుని రాజ్యము ఒక్కొక్కరు ఆ రక్తం చేత విమోచించబడే రాజ్యంలో చేర్చబడుతున్నారు. एक व्यक्ति उस राज्य में छुड़ाए जाकर उस राज्य में पहुंच रहे हैं. కనుక ఈ రోజు మనం ధ్యానించిన రెండు మాటలు దేవుని రాజ్యం గురించి. आज हमने दो बातों को ध्यान दिया प्रभु के राज्य పోయినసారి के बारे में. ధ్యానించింది అది శాశ్వతమైన రాజ్యము. पिछली बार हमने ध्यान दिया वह सनातन का राज्य, అది శాశ్వతంగా ఉంటుంది. वो सदा रहेगा. మిగతావన్నీ వెళ్ళిపోతాయి. दूसरे सब राज्य चूर हो जाएंगे, ఈ नाश రోజు हो మనం जाएंगे. చూస్తున్నాము आज हमने देखा నిశ్చలమైన రాజ్యం, अटल కదలింపబడిన రాజ్యము, राज्य, नहीं हिलने वाला राज्य, అద్భుతమైన నిశ్చలమైన కదలని రాజ్యం. अद्भुत राज्य, नहीं हिलने वाला अटल राज्य. మూడవ రాజ్యము तीसरा राज्य, అధికమయ్యే రాజ్యము. बढ़ता हुआ राज्य, అది వ్యాప్తి అవుతా ఉంటది. वो बढ़ते ही जाएगा, ఇంక్రీజింగ్. बढ़ता ही जाएगा. ఎంత అద్భుతముగా ఆ రాజ్యంలో నీవు నేను ఉన్నామంటే గొప్ప ధన్యత అది. यदि हम उस राज्य में हैं तो कितनी बड़ी धन्यता है. కనుక ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మనతో ఇంకా మాట్లాడను కాక. प्रभु इस वचन को आशीषित करे और हमसे आपसे बातें करे. ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे. ప్రేమగల మా తండ్రి, प्रेमी स्वर्गीय पिता, నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వందనాలు. आपके पवित्र वचन के लिए धन्यवाद देते నీ हैं. వాక్యం ద్వారా రాజ్యం గురించిన సత్యాలు తెలుసుకుంటున్నాం. अपने आपके वचन के द्वारा प्रभु राज्य के बारे में जानने में सहायता किया. నీ రాజ్య సత్యములను ఇంకా తెలుసుకోవడానికి మాకు పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. पवित्र आत्मा के द्वारा उस सत्य राज्य के विषय में जानने के लिए हमारी सहायता कर. ప్రేమగల మా తండ్రి, నీ రాజ్యం శాశ్వతమైనది. प्रेमी पिता, आपका राज्य अटल है, నీ రాజ్యం నిశ్చలమైనది. आपका राज्य सदा का है. నీ రాజ్యము అంతకంతకు అధికమై భూతలమంతా గొప్ప పర్వతమయ్యేటువంటి రాజ్యము. ये राज्य प्रभु जी बढ़ने वाला पहाड़ के जैसा राज्य है. అది క్రీస్తు ప్రభుని రాజ్యము. वह प्रभु यीशु का राज्य है. యేసు యొక్క రాజ్యమే విస్తరిస్తుంది ఒక రోజు. प्रभु यीशु का राज्य बढ़ता जा रहा है. భూలోక రాజ్యములన్నీ చెత్తవలే దంచబడి అవి గాలి కొట్టుకోబడతాయి. इस संसार का राज्य कचरे के समान हवा में हिल जा रहा है, కొట్టుకొని పోతాయి. मारते हुए चला जा रहा है. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన రాజ్యము, అద్భుతమైన రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకు వందనాలు. प्रेमी पिता, आपके पवित्र राज्य में, अद्भुत राज्य में हमें वारिश बनाया, धन्यवाद देते हैं. ప్రభా, నిశ్చలమైన రాజ్యంలో ఉండాలంటే మేము కూడా ఇట్లా కదిలింపబడకుండా మొర్దెకై గారి వలె, పౌలు గారి వలె కదలకుండా బలమైన నమ్మిక కలిగి నీ కొరకు జీవించాలని మాట్లాడినారు. प्रभु जी, तूने हमसे बातें की, हम विश्वास योग्य रहकर मुर्दकै जी के जैसे, पौलुस जी के जैसे अपने विश्वास में, ऐसे अटल विश्वास में हम इस राज्य के योग्य बन सके. ప్రేమగల మా తండ్రి, ఈ లోకంలో కొంతమంది నీ దాసులు ఉన్నారు నాయన. प्रभु जी, इस संसार में कुछ तेरे दास लोग हैं, పెద్ద పెద్ద అధికారులకు, పెద్ద పెద్ద ధనవంతులకు ఎవరికి భయపడలేదు. कोई भी धनी व्यक्ति, बड़े अधिकारियों को वे डरते नहीं. వారు నీకు ఇవ్వాల్సిన ఆరాధన, నమస్కారం, ఆ సల్యూట్ నీకే ఇచ్చినారు. प्रभु जी, जो महिमा और नमस्कार और सलाम उन्होंने तुझको ही दिया. మొర్దెకై గారి వలె జీవించినారు. मुर्दकै जी के जैसे जिए. మేము కూడా ఈ లోకంలో మేము ఉన్నంత వరకు ప్రభు రాజ్యం కొరకు నిశ్చలమైన రాజ్యంలో ఉన్నామని కదలకుండా నిత్యం స్థిరంగా ఉండటకు మాకు సహాయం చేయండి. प्रभु जी, संसार में जब तक हम हैं उस अटल राज्य के लिए प्रभु जी हम भी स्थिर रह सके, हमारी सहायता कर. పెళ్లిళ్ళ విషయంలో కానీ,
शादी के विषय में, చదువుల విషయంలో గాని, पढ़ाई के विषय में, చిన్న చిన్న డబ్బుల విషయంలో గాని, छोटे छोटे पैसों के विषय में, ఉద్యోగం విషయంలో గాని, नौकरी के विषय में, లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకోవడము, घूस देकर नौकरी पाना, లంచం ఇచ్చి చదువును, घूस देकर पढ़ाई करना, లంచం ఇచ్చి ఇతర భయంకరమైన పాపాలు చేయడము, घूस लेकर भयंकर पाप करना, ఇటువంటి తప్పులు చేయకుండా సహాయం చేయి. ऐसे गलती करने से हमें बचा ले। ప్రభువా, నీ బిడ్డలు ఆ నిత్యమైన శాశ్వతమైన నిశ్చలమైన రాజ్యం కొరకు ఆశ కలిగి ఉండటకు సహాయం చేయి. प्रभु जी, तेरे बच्चे उस सदा के राज्य के लिए, अटल राज्य के लिए ऐसी चाह रखने वाले हो सके। ఆ రాజ్యం కొరకు మా పితరుడు అబ్రహాం గారు కూడా, उस राज्य के लिए हमारे पुरखा अब्राहम जी, అబ్రహాం గారు ప్రభువా పునాదులు కలిగిన దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడు. जिस राज्य का रचने वाला बनाने वाला है, उस स्थिर नेव वाले नगर की बाट जो रहा था। అందుకొరకు ఈ లోకంలో పెద్ద భవనం కట్టుకోలేదు, బిల్డింగ్లు కట్టుకోలేదు. इसलिए प्रभु जी संसार में उसने महल नहीं बनाया, मकान नहीं बनाया, కేవలం గుడారంలో జీవిస్తూ వచ్చినాడు. एक तंबू में उसने अपने जीवन को व्यतीत किया, నిరీక్షణ గలవాడు జీవిస్తూ వచ్చినాడు. आशा में जी रहा था। మేము కూడా అట్లా జీవించడానికి సహాయం చేయి. हम भी वैसे जीने के लिए हमारी सहायता कर। ఎల్లప్పుడూ కదలకుండా నిత్యం స్థిరంగా ఉండటకు సహాయం చేయి. हर समय अटल रहने में, स्थिर रहने में हमारी सहायता कर। నీతిమంతుడు కదిలింపబడడని సామెతలు 10:20 చూస్తున్నాం నాయన. नीति वचन 10-20 में हमने देखा प्रभु, धर्मी स्थिर है। 30 వచనంలో కూడా నీతిమంతులు కదలడం చూస్తున్నాం. 30 पद में भी हमने देखा धर्मी हिलता नहीं प्रभु, ప్రభా, अटल है। నీతిమంతుడుగా క్రీస్తునే బండపైన, క్రీస్తునే పునాది పైన మేము కట్టబడ్డానికి సహాయం చేయి. हाँ प्रभु जी, वो धर्मी प्रभु यीशु मसीह धर्मी चट्टान पर हम अपनी नींव डालने के लिए, स्थिर होने के लिए हमारी सहायता कर। మా ప్రార్థన విన్నపములను యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। हमारी विनती, प्रार्थना, धन्यवाद को प्रभु यीशु के नाम से मांगते हैं, सुन और दया से ग्रहण कर। ఆమేన్. आमीन। మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన సత్యమైన సహవాసం, అద్భుతమైనటువంటి నడిపింపు మనందరికీ నిశ్చలమైన దేవుని రాజ్యం కొరకు కదలక నిత్యం స్థిరంగా ఉన్నటువంటి మనందరికీ ఎప్పుడు తోడై ఉండును గాక. आमीन।